కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పువ్వుల దొంగ. కథ రచన శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు హైదరాబాద్ వాస్తవ్యులు. రచయితగా, నటుడుగా మొగుడ్స్ పెళ్ళాంస్, సంబరాల రాంబాబు, ఆలస్యం అమృతం విషం, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, సీతారాం చిటపటలు, మిస్టర్ రోమియో, పండు మిరపకాయ, ఇంకా అనేక టీవీ సీరియల్స్ రాశారు. నాటక రచయితగా, కథా రచయితగా పాశం, మలిసంధ్య, తస్మాత్ జాగ్రత్త, అదే నేనైతే, పక్కింటి మొగుడు, ఇంకా ఎన్నో ఉత్తమ రచనలు చేశారు. ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు పొందారు. నాటకాలలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ రచన అవార్డులు పొందారు. అది సాయినగర్ కాలనీ. అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాలనీకి ఒకటే అసోసియేషన్ ఉండడంతో త్వరగా డెవలప్ అయింది. విశాలమైన సిమెంట్ రోడ్డు, అందమైన ఇల్లు, ప్రతి ఇంటిలో చక్కని పూల చెట్లు. రోజు చాలామంది ఆ రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ పక్కనే కృష్ణానగర్ కాలనీ. కాలనీలో పట్టుమని 100 ఇళ్ళు లేవు. 4 అసోసియేషన్లు, నలుగురు 4 పక్కల లాగుతూ ఉంటారు. కాలనీ సాయినగర్ కంటే ముందు పుట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంకా మట్టి రోడ్లు, సరిగ్గా డ్రైనేజీ వసతి రాలేదు. కృష్ణానగర్ కాలనీలో ఉంటున్నారు 70 ఏళ్ల రామనాథం, అతని భార్య జానకి. ఇద్దరికీ దైవభక్తి ఎక్కువ. రోజూ పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు. రామనాథం స్నానం చేసొచ్చి శుభ్రంగా విభూతి పెట్టుకుని దేవుడి మందిరంలో దేవుడి ఫోటోలకి ఉన్న పాత పూలన్నీ తీసి ఒక బుట్టలో పడేశాడు. శుభ్రంగా తుడిచి, జానకి, ఆ పూల బుట్టలా పట్టుకురా అన్నాడు. లోపల నుంచి జానకి ఓ పూల బుట్ట తీసుకొచ్చి, అన్ని పూలు పెట్టేయకండి, నాకు కాసిన ఉంచండి అంటూ ఇచ్చింది. ఆ పూల బుట్టలో రకరకాల మందారాలు, గన్నేరు పూలు, గులాబీ పూలు, సువర్ణ గన్నేరు, మల్లెపూలు, ఒక్కటేమిటి ఇంకా చాలా రకరకాల పూలు నిండి ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో పూసిన పూలనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, రామనాథానిది 300 గజాల స్థలంలో చిన్న ఇల్లు. ఇంటి చుట్టూ దేవుడి పూజ కోసం పూల మొక్కలు వేశాడు. కానీ అదేమిటో గాని ఒక్క చెట్టు సరిగ్గా బతకదు, ఏ చెట్టు సరిగ్గా పూలు పూయదు. రోజు ఉదయాన్నే రామనాథం, జానకి ఇద్దరూ చేతిలో చిన్న క్యారీ బ్యాగ్తో వాకింగ్కి సాయినగర్ కాలనీ వెళుతూ ఉంటారు. వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇళ్లలోంచి రోడ్డు బయటికి వచ్చి పూస్తున్న పూల చెట్లను చూసిన రామనాథానికి ఒళ్ళు మండిపోయేది. ఇదేంటో, రోజు పూజ చేసేవాడు కొంపలో ఎన్ని చెట్లు వేసినా పూలు పూసి చావవు, ఇక్కడ వీళ్ళు దేవుడికి పెట్టడం కాదు కదా, చెట్టు నుంచి కూడా కొయ్యరు, అలాంటి వాళ్ళ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పూస్తాయి అనుకుంటూ ఫీల్ అయిపోయి ఆ చెట్ల నుంచి పూలు తెంపుకుని తీసుకువెళ్ళి దేవుడికి పెట్టి రోజు పూజ చేస్తాడు. అలా తెచ్చిన పూలు అన్నమాట అవి. రామనాథం దేవుడికి ఆ పూలన్నీ అలంకారం చేసి దీపం పెట్టి సంకల్పం చెప్పి అందరి దేవుళ్ళకి అష్టోత్తరాలు చదివి అగరొత్తులు వెలిగించి ధూపం వేసి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి హారతిచ్చి తృప్తిగా దండం పెట్టుకున్నాడు. స్వామినాథం సాయినగర్ కాలనీలో మెయిన్ రోడ్లో 200 గజాలలో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. స్వామినాథానికి 60 ఏళ్ళు ఉంటాయి. మహానాస్తికుడు. దేవుడికి దండం కూడా పెట్టడు. ఇంటి చుట్టూ మొక్కలు పెంచాడు. విపరీతంగా పూలు పూస్తున్నాయి. గోడవార వేసిన మందార చెట్లు ఇంట్లో కంటే గోడ అవతల బాగా పెరిగి విపరీతంగా పూస్తున్నాయి. స్వామినాథం మొక్కలకి నీళ్లు పోస్తూ చెట్టుకు ఉన్న మొగ్గల్ని చూసి, రోజు సాయంత్రం ఇన్ని మొగ్గలుంటాయి, ఉదయాన్నే చూస్తే ఒక్క పువ్వు ఉండడం లేదు, ఏం జరుగుతోంది అంటూ అనుమానం వచ్చింది. ఇలా రోజు మొక్కలకు పూసిన పూలు మాయం అవ్వడంతో స్వామినాథం ఎవరు కోస్తున్నారు, ఎప్పుడు కోస్తున్నారు అనుకుంటూ మొక్కల మీద ఓ కన్నేసి ఉంచాడు. రాత్రి 10 గంటలకు వెళ్ళి లైట్ వేసికి చూశాడు. మొగ్గలు ఉన్నాయి అంటే ఎవరో ఉదయాన్నే కోస్తున్నారన్నమాట అనుకుని ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకి అలారం పెట్టుకుని ఎవరికీ కనపడకుండా మొక్కల చాటును కాపు కాశాడు. మామూలుగానే వాకింగ్కి వచ్చిన రామనాథం గోడ మీద నుంచి లోపలికి చూశాడు. ఎవరూ కనపడలేదు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని పువ్వులు కొయ్యడం మొదలుపెట్టాడు. అలా పూలు తెంపుతున్న రామనాథాన్ని చూసి, ఎవరండి పూలు కోసేది అంటూ బయటకు వచ్చాడు స్వామినాథం. పూలు కోస్తున్న రామనాథం స్వామినాథాన్ని చూసి బిక్క చచ్చిపోయాడు.
ఇంతలో జానకి దూరంగా 4 అడుగులు ముందుకు వేసి పక్కనే స్వామినాథానికి కనపడకుండా దాక్కుంది. ఏంటి మీరు చేస్తున్న పని? అడిగాడు స్వామినాథం. రామనాథం తేరుకుని దేవుడి కోసం పూలు అన్నాడు. అడగకుండా కోసేయడమేనా? అడిగి కోసుకోవాలనే బుద్ధి లేదా? పైగా పెద్దవారు అన్నాడు కోపంగా స్వామినాథం. అంటే ఎవరూ కొయ్యడం లేదని, రోజు రాలి పడిపోతున్నాయని అంటూ నసిగాడు రామనాథం. పడిపోతే మీకేంటి? మేం చెట్లు వేసుకున్నది మీకోసం కాదు. ఈ పూలు నా కోసం కాదండి, దేవుడి పూజ కోసం కోస్తున్నా అన్నాడు రామనాథం లేని ధైర్యం తెచ్చుకుంటూ. అయితే మాత్రం అడిగి కోసుకోవాలి గాని ఇలా దొంగతనంగా కోస్తారా? చూడండి, చెట్టుకు అందంగా ఉంటాయని కొయ్యకుండా వదిలేస్తున్నాం, మీకోసం కాదు అన్నాడు స్వామినాథం. రామనాథంకి ఏం చెప్పాలో తెలియక దొరికిపోయామని ఇబ్బందిగా ఫీల్ అవుతూ నిలబడిపోయాడు. అది చూసిన స్వామినాథం, సరేలేండి, కొన్ని కోసుకుని కొన్ని చెట్టుకు వదిలేయండి, ఇంకెప్పుడు ఇలా కొయ్యకండి అంటూ లోపలికి వెళ్ళాడు. రామనాథం ఫీల్ అయ్యాడు. దూరంగా వెళ్ళిన జానకిని చూసి, ఏంటి దూరంగా పోయావు? నేను ఒక్కడైనా తిట్టు తినాలనా? అసలు వీళ్ళని కాదు, ఆ దేవుణ్ణి అనాలి. పూజలు చెయ్యని వాళ్ళ ఇంట్లో పూలు విరగబూసేలా చేస్తాడు. రోజు పూజ చేసే మనలాంటి వాళ్ళ ఇంట్లో ఒక్క పువ్వు కూడా పూజ చావనివ్వడు. నాకే రేపటి నుండి దేవుడికి పూలు లేకుండా పూజ చేస్తా, అప్పుడు గాని దేవుడికి తెలిసి రాదు, పద అనుకుంటూ వెళ్ళాడు రామనాథం. ఆ రోజంతా అదే ఫీలింగ్లో ఉన్నాడు. ఆ రాత్రి కూడా అదే ఆలోచనలతో పడుకున్నాడు. కాలచక్రం స్పీడ్గా తిరిగింది. దాని కింద పడి రామనాథం, స్వామినాథం ఇద్దరూ మరణించారు. అది యమలోకం. యమలోకంలో యమధర్మరాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. పక్కన చిత్రగుప్తుడు పాపుల చిట్టా చూస్తున్నాడు. చిత్రగుప్త, పాపులను ప్రవేశపెట్టు అన్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు అవశ్యం ప్రభూ అంటూ ధర్మగంట కొట్టాడు. యమభటులు స్వామినాథాన్ని, రామనాథాన్ని తీసుకొచ్చారు. స్వామినాథం, రామనాథం ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. ఇద్దరూ యమునికి వంగి నమస్కారం చేశారు. చిత్రగుప్తుడు స్వామినాథాన్ని చూపించి, ప్రభూ, ఇతని పేరు స్వామినాథం, మహాపిసిదారి, దేవుడికి ఏనాడు దండం పెట్టలేదు, పరమ నాస్తికుడు, సరికదా ఎవ్వరికీ ఎటువంటి దాన ధర్మాలు చెయ్యలేదు, పరమ పాపి అంటూ స్వామినాథం గురించి చెప్పాడు. తర్వాత రామనాథాన్ని చూపించి, ప్రభూ, ఇతని పేరు రామనాథం, మహాభక్తుడు, రోజూ దేవుడికి నైవేద్యం పెట్టి గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. అంతేకాదు, ఎవరైనా ఇంటికొస్తే తన స్తోమతకు తగ్గట్టు సాయం చేసేవాడు ఈ పుణ్యాత్ముడు అంటూ చిత్రగుప్తుడు యమధర్మరాజుకు వివరించాడు. అంత పుణ్యాత్ముడు మరి ఇక్కడికెందుకు వచ్చాడు అడిగాడు యమధర్మరాజు. అదా ప్రభూ, దేవునికి పెట్టిన నైవేద్యం తినడానికి వచ్చిన చీమల్ని చంపాడు ప్రభూ అంటూ చెప్పాడు. యమధర్మరాజు ఇద్దరిని చూశాడు. చిత్రగుప్త, వీళ్ళు చేసిన పాపపుణ్యాల లెక్కకెట్టి పుణ్యం తక్కువైతే ముందుగా స్వర్గానికి పంపించు, పాపం తక్కువైతే ముందుగా నరకంలో శిక్షలు అమలు చేసి తర్వాత స్వర్గానికి పంపించు అన్నాడు యమధర్మరాజు. అక్కడే ఒక చిన్న సందేహం ప్రభూ అన్నాడు చిత్రగుప్తుడు. ఏమది అడిగాడు యమధర్మరాజు. ఈ స్వామినాథం ఏనాడు పూజా పురస్కారాలు గాని దాన ధర్మాలు గాని చెయ్యలేదు కాబట్టి అతని ఖాతాలో పుణ్యం లేదు ప్రభూ. రామనాథం నిత్య పూజలు చేసేవాడు, అడిగిన వారికి తన శక్తి కొద్దీ సహాయం చేసేవాడు కాబట్టి అతని ఖాతాలో పుణ్యం ఉంది. శిక్ష పూర్తయిన తర్వాత రామనాథం ఒక్కడే స్వర్గానికి వెళ్ళటానికి అర్హుడు ప్రభు అంటూ విన్నవించాడు చిత్రగుప్తుడు. అది విన్న స్వామినాథం, యమధర్మరాజా, దేవుడికి దండం పెట్టకపోవడం, పూజలు చేయకపోవడం కూడా పాపమేనా? అలా అని ఏనాడు దేవుడిని నేను దూషించలేదు, అసలు నేను ఏ పుణ్యకార్యమూ చేయలేదా అంటూ అడిగాడు. యమధర్మరాజు తన దివ్య దృష్టితో చూసి, చిత్రగుప్త, రామనాథం ఖాతాలో ఉన్న పుణ్యంలో సగం స్వామినాథం ఖాతాలో వేసి ముందుగా ఇద్దరిని స్వర్గానికి పంపించు అన్నాడు యమధర్మరాజు. అది విన్న రామనాథం, ఇది అన్యాయం యమధర్మరాజా, నా పుణ్యంలో అతనికి వాటా ఇవ్వడానికి నేను ఒప్పుకోను. నా పుణ్యం అతనికి ఇవ్వడానికి అతనేమన్నా నాకు బంధువా, చుట్టమా? అయినా నేను ఎంతో కష్టపడి భక్తితో ఉపవాసాలు చేసి పూలతో పూజలు చేసి సంపాదించుకున్న పుణ్యం అన్నాడు. ఎలా సంపాదించావు పుణ్యం, మళ్ళీ చెప్పు అన్నాడు యమధర్మరాజు. నేను ఎంతో కష్టపడి భక్తితో ఉపవాసాలు చేసి పూలతో పూజలు చేసి సంపాదించుకున్న పుణ్యం ప్రభు అన్నాడు రామనాథం. భక్తితో ఉపవాసాలు సరే, పూలతో పూజలు చేశారన్నావు, ఆ పూలు ఎక్కడివి అడిగాడు రామనాథాన్ని యమధర్మరాజు. రామనాథం ఆలోచనలో పడ్డాడు. చెప్పు, నువ్వు పూజ చేసిన పూలు ఎక్కడివి? ఆ పూలు స్వామినాథానివి కదా
రామనాథం మాట్లాడలేదు. అంటే నువ్వు పూల దొంగగా స్వామినాథం ఇంట్లో పూలు దొంగిలించి దేవుడికి పూజ చేశావు. మరి ఆ పూజలో పూలు అతనివైనప్పుడు నీ పుణ్యంలో కూడా అతనికి వాటా ఉంటుంది కదా అన్నాడు యమధర్మరాజు. రామనాథం ఆశ్చర్యపోయాడు. ప్రభూ, అవి నా కోసం కాదు, ఆ దేవుడి కోసం చేశాను అన్నాడు రామనాథం. ఎవరి కోసం చేసినా దొంగతనం నేరం, పాపం కదా. మరి ఆ దొంగతనం చేసిన పాపం పోవాలి అంటే నువ్వు స్వామినాథానికి పుణ్యం పంచాల్సిందే అన్నాడు యమధర్మరాజు. ప్రభూ, ఈ పని ఈ రామనాథమే కాదు, భూలోకంలో చాలామంది చేస్తున్నారు. వారికి వచ్చేది పాపమా పుణ్యమా అని తెలియక సతమతమవుతున్నా ప్రభూ అన్నాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్త, ఇక మీదట మానవుల పాపపుణ్యాలు లెక్క కట్టినప్పుడు ఇలాంటి పూల దొంగల పుణ్యంలో సగం పుణ్యం పువ్వుల యజమానులకి బదిలీ చెయ్యి అన్నాడు యమధర్మరాజు. అటులనే ప్రభూ, మీ ఈ తీర్పుతో నా పని సులభమైంది అన్నాడు చిత్రగుప్తుడు. రామనాథం, కానీ ప్రభూ, నేను పువ్వులను కోసే సమయంలో ఈ స్వామినాథన్ నన్ను దూషించాడు అడ్డుకున్నాడు. అందుకే నీ పుణ్యంలో సగమే అతనికి దక్కింది. అతను ఏమీ అనకుండా ఉంటే నీ పుణ్యం పూర్తిగా అతనికే చెందేది అన్నాడు యమధర్మరాజు. రామనాథం నోట మాట రాలేదు. రామనాథం, ఏ దేవుడు పూలను దొంగిలించి పూజలు చేయమని అడగడు. నీకున్న దానితో ఆ దేవుడిని ఆరాధించి పూజించి ఉంటే నీ పుణ్యం నీకు పూర్తిగా దక్కి ఉండేది అన్నాడు యమధర్మరాజు. రామనాథం, క్షమించండి యమధర్మరాజా, ఇంకెప్పుడు పూలు దొంగతనం చెయ్యను. కావాలంటే అడిగి కోసుకుంటాను. నన్ను క్షమించండి, క్షమించండి అంటూ నిద్రలో అరుస్తున్నాడు. జానకి, ఏమండి, ఏమండి, ఏంటి జరిగింది అంటూ తట్టి లేపింది. ఉలిక్కిపడి లేచాడు రామనాథం. ఏంటి, ఏమన్నా కలొచ్చిందా అలా అరుస్తున్నారు అంటూ అడిగింది జానకి. కళ అంటే ఇదంతా కళ అనుకుంటూ టైం చూసుకున్నాడు. ఉదయం 5:30 అయింది. అమ్మో, తెల్లవారు గట్ల వచ్చిన కళలు నిజం అవుతాయంటారు, ఇది నిజమేనేమో అనుకున్నాడు. జానకి చేతిలో క్యారీ బ్యాగ్ తీసుకుని, పదండి వాకింగ్కి వెళ్ళి పూలు తెచ్చుకుందాం, పూర్తిగా తెల్లవారితే అందరూ లేస్తారు అంటూ తొందర పెట్టింది జానకి. రామనాథం జానకి చేతిలో క్యారీ బ్యాగ్ లాక్కుని పారేసి, ఈ రోజు నుంచి వాకింగ్, ఓన్లీ వాకింగ్, నో పూలు కటింగ్, పుణ్యం మొత్తం పోతుంది, పద అంటూ లేచాడు. అర్థం కాక రామనాథాన్ని చూస్తూ నిలబడిపోయింది జానకి. మీరింతవరకు పువ్వుల దొంగ కథ విన్నారు. రచన శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ధన్వంతరి పత్రికలో ప్రచురితమయ్యింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.